హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య జరిగినటువంటి ముఖ్యమైన సన్నివేశాలను, అంతేకాకుండా అంతకుముందు జరిగినటువంటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం సంస్థానంలో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముల్కీ ఉద్యమాలు ముల్కీ ఉద్యమాలు ఏ విధంగా నిజాము ఏ విధంగా వాటిని ఉల్లంఘించడం జరిగింది లేదా ఆచరించడం జరిగింది అనేటువంటి ముఖ్య విషయాలు కూడా ఫార్మానాలు కూడా తెలుసుకోవడము జరిగింది. సో మరి పర్టికులర్గా ఈ క్లాస్లో ఏంటంటే కాసిం రజ్వీ దురాక్రమణలు, జాయిన్ ఇండియా ఉద్యమము ఏ విధంగా జరిగింది, హైదరాబాద్ ప్రత్యేక దేశం కొరకు యుఎన్ఓలో చేసినటువంటి ఫిర్యాదు ఏంటి, యథాతథ ఒప్పందము ఉల్లంఘనలు, చివరిగా పోలీస్ చర్య, దీన్నే ఆపరేషన్ పోలో అంటాము. ఇది 1948 సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీ వరకు జరిగినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో వివరంగా క్లాస్ అనేది చూద్దాము. చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ఉంటుంది. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. ఆపరేషన్ పోలో, ఆపరేషన్ కాటర్ పిల్లర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 13 నుంచి 17 మధ్య కాలంలో జరిగింది. సో యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నిజాంను లొంగదీయడం ఒకటే మార్గమని భారత్ భావించింది. భారత్ రాజ్య విలీనం ఆపుటకు నిజాం అనేక చర్యలు కూడా చేపట్టినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఆపరేషన్ పోలోకి పూర్వము ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనం. అందులో ముఖ్యమైనది మజ్లిస్ ఇత్తహదుల్ ముస్లిమీన్, MIM అనే పేరుతో పిలుస్తాము. దీనిని 1927 నవంబర్ 9వ తేదీన మత సాంస్కృతిక సంస్థగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని స్థాపనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు? సయ్యద్ మొహినుద్దీన్ కాద్రీ, ఉర్దూ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, హబీబుల్ రెహమాన్, పర్షియన్ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇతను కూడా. సో దీని యొక్క స్థాపనలో వీరు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. సో ఈ సంస్థ మొదట్లో ముస్లిం మతస్థులలో చైతన్యం తేవడానికి మరియు వారి సంఖ్యను పెంచడానికి కార్యక్రమాలను నిర్వహించినటువంటి సంస్థ ఈ MIM. సో ఈ సంస్థ రజాకార్లు, వీరినే స్వచ్ఛంద సేవకులు అనే పేరుతో పిలుస్తారు. రజాకార్లు అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 1931లో ఇనాయతుల్లా ముష్రికి ముస్లింల ఆత్మరక్షణకై ఆయుధాల శిక్షణ అయిన కాక్సర్ను ప్రారంభించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇనాయతుల్లా ముష్రికి అనేటువంటి ఒక వ్యక్తి ముస్లింల యొక్క ఆత్మరక్షణకై ఆయుధాల శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దీన్నే కాక్సర్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఈ కాలంలోనే హిందువులను ముస్లిం మతంలోకి మార్చడానికి తబ్లిక్ ఉద్యమం కూడా ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. హిందువులను ముస్లింలకు మార్చే మత పద్ధతిని ఏమంటారు? తబ్లిక్ ఉద్యమము. నెక్స్ట్ వన్, ఇస్లాం మతాన్ని పునరుద్ధరించడానికి లేదా బలపరచడానికి తంజిమ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, MIMకు బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడైన తర్వాత MIM ఎంతో బలోపేతమైంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. MIM మొదటి అధ్యక్షుడు ఎవరు? బహదూర్ యార్ జంగ్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఇతను అనల్ మాలిక్, అంటే ప్రతి ముస్లిం స్వయంగా రాజు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఫ్రెండ్స్. అనల్ మాలిక్ అనేటువంటి ఒక సిద్ధాంతం. 1940లలో సయ్యద్ అహ్మద్ హసన్ సూచనలతో బహదూర్ యార్ జంగ్ రజాకార్లు అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా దళాన్ని స్థాపించారు. ఎవరు ఫ్రెండ్స్? బహదూర్ యార్ జంగ్ 1940లో. నెక్స్ట్ వన్, 1946లో కాసిం రజ్వీ MIMకు అధ్యక్షుడయ్యారు. నెక్స్ట్ వన్, ఇతడు అధ్యక్షునిగా ఉన్న కాలంలో రజాకార్ల వ్యవస్థ మిలిటెంట్ ఉద్యమంగా మారింది.
ఈ రజాకార్ల వ్యవస్థ దళంలో సభ్యుల సంఖ్యను దాదాపు 10,000 వరకు పెంచడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, రజాకార్ల దళంలో సభ్యుల సంఖ్యను ఎంతకు పెంచారు? 50,000కు పెంచడం జరిగింది. సో రాబోయే కాలంలో ఈ సంఖ్యను 5 లక్షల వరకు పెంచుతామని చెప్పేసి కూడా ఇతను ప్రతిపాదించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్ల దుర్మార్గాలు దురాక్రమణలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రజాకార్ల దుర్మార్గాలు రోజు రోజుకు రెట్టింపు కాసాగాయి ఎప్పుడైతే కాసిం రజ్వీ ఈ యొక్క MIMకి అధ్యక్షుడైనాడు. సో వీరు చౌటుపల్లి గ్రామంలోని నిరాధీయులైన ఓకేనా ప్రజలపై దాడి చేసి 16 మందిని చంపి సజీవ దహనం చేయడం జరిగింది. సో సైదీ మోయిల్ అనేటువంటి ఒక రజాకార్ నాయకుని నాయకత్వంలో గుండ్రాంపల్లి గ్రామంలోని ప్రజలను చంపి సామూహిక దహనం కూడా చేయడము జరిగింది. సో అంత క్రూరమైనటువంటి వ్యక్తిగా మనం ఇతన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్గా చెప్పాలంటే నిజాం మంచి వ్యక్తియే, ఓకేనా, నిజాం మంచి వ్యక్తియే. కానీ ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఇలాంటి కాసిం రజ్వీ లాంటి వ్యక్తుల వల్ల నిజాంకి కూడా చెడు పేరు రావడం జరిగింది ఫ్రెండ్స్. కానీ నిజాం మంచి వ్యక్తిగానే గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే 1911 సంవత్సరంలో ఓకేనా 1911 సంవత్సరంలో హైదరాబాద్కి మూసీ నది వల్ల అనేక వరదలు సంభవించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ వరదలు సంభవించడం వల్ల నిజాం సంస్థానంలోని చాలామంది ప్రజలు, చాలా వేల సంఖ్యలోని ప్రజలు నిరాశ్రయులవుతారు. సో ఆ సమయంలో ఏం చేస్తారంటే నిజాంకు ఉన్నటువంటి చిన్న చిన్న గుడారాలు కావచ్చు, చిన్న చిన్న ప్లేసెస్లో ఓకేనా వారికి ఆశ్రయం కల్పించి వారు ఎన్ని రోజుల వరకు అంటే దాదాపు ఒక 6 నెలల వరకు కూడా నెయ్యితో చేసినటువంటి భోజనం ఓకేనా నెయ్యితో చేసినటువంటి భోజనం అందించినటువంటి వ్యక్తియే మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కూడా అలాంటి వ్యక్తియే. బట్ అతని రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల వల్ల అతనికి చెడు పేరు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, గన్లాంపూర్ వద్ద బతుకమ్మ ఆడిస్తున్న మహిళలను బట్టలు ఉడదీసి నగ్నంగా బతుకమ్మ ఆడిస్తూ వారి పురుదులపై లాఠీతో కొట్టి ఆనందించినటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తియే కాసిం రజ్వీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బైరాన్పల్లిలో 88 మందిని నిలబెట్టి కాల్చి చంపి పైచాచిక ఆనందాన్ని పొందాడు. బైరాన్పల్లి దురాంతంపై కాలంబు రాగానే కాటేసి తీరాలే అనే గేయాన్ని రచించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్, నేరేడ గ్రామంలో దాదాపు 70 మంది స్త్రీలకు పైజామాలు తొలగించి పైజామాలోకి తొండలు వదిలి పైచాచిక ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా కాసిం రజ్వీగా చెప్పవచ్చు. బోరువెల్లి గ్రామం అంటే మహబూబ్ నగర్లో ఉంది. ఇది దళిత మహిళలను మానభంగం చేస్తే వారందరూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవి రజాకారులు చేసిన దురాంతాలలో మచ్చుకు కొన్ని మాత్రమే. ఓకేనా, ఇటువంటి దురాంతాలు లెక్కకు లేనన్ని ఇతని కాలంలో చేసినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో రజాకార్ల అకృత్యాలు పెచ్చుమీరడంతో భారత ప్రభుత్వం రజాకార్ వ్యవస్థను రద్దు చేయాలని నిజాంకు సూచించడం జరిగింది. సో ఈ సూచనను నిజాం ప్రధానమంత్రి లాయక్ అలీ తిరస్కరించి హైదరాబాద్ రాజ్యము స్వతంత్ర దేశం కనుక మా అంతర్గత విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి పేర్కొన్నారు. ఓకేనా, అంతేకాకుండా రజాకార్లు ముస్లిం ప్రజల యొక్క సంరక్షకులని వారిని సమర్థించడం జరిగింది. దీంతో ఈ లాయక్ అలీ ప్రకటన కూడా భారత యూనియన్ హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య చేపట్టడానికి దారితీసిన ముఖ్య కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, జయప్రకాష్ నారాయణ పర్యటన హైదరాబాద్లో. ఓకేనా, 1947 మే 7న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి చెందిన జయప్రకాష్ నారాయణ హైదరాబాద్లో పర్యటించారు. హైదరాబాద్ భారతదేశంలో విలీనమయ్యేటట్లు ప్రజలు ఉస్మాన్ అలీ ఖాన్పై ఒత్తిడి తేవాలని హైదరాబాద్లోని కర్బాలా మైదానంలో జరిగిన సభలో ఇతను పిలుపునివ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వార్త తెలిసినటువంటి నిజాం ప్రభుత్వము
జయప్రకాష్ నారాయణను రాజ్య బహిష్కరణ చేసినట్లుగా తెలుస్తుంది. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి జయప్రకాష్ నారాయణ బహిష్కరణను నిషేధిస్తూ ఉద్యమాలు చేపట్టింది. నెక్స్ట్ వన్, నారాయణరావు పవార్. 1947 డిసెంబర్ 4న ఆర్య సమాజ్లోని క్రాంతికార్ దళకు చెందిన నారాయణరావు పవార్ హైదరాబాద్లోని కింగ్ కోటి వద్ద 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్పై బాంబు దాడి చేసినటువంటి వ్యక్తి నారాయణరావు పవార్. సో ఈ దాడి విఫలమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, విఫలమవడం వల్ల నారాయణరావు పవార్తో పాటు జగదీష్, అంజన్న మొదలైన వారు అరెస్టు చేయబడ్డారు. నారాయణరావు పవార్కు షోలాపూర్ వద్ద శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇంపార్టెంట్ పర్సన్. సో ఈ కేసులో 7వ నిందితుడుగా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీని చేర్చడము జరిగింది ఈ యొక్క బాంబు దాడికి సంబంధించినటువంటి కేసులో. నెక్స్ట్ వన్, బాకర్ అలీ మిర్జా కార్యకలాపాలు హైదరాబాద్ సంస్థానంలో. బాకర్ అలీ మిర్జా అనే అనేక మంది ముస్లింలను ఏకం చేసి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయవలసిన ఒక విజ్ఞప్తి పత్రాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు ఇచ్చారు. దీంతో అతను గృహ నిర్బంధానికి గురైనట్లుగా తెలుస్తుంది. అతని పేరేంటి? బాకర్ అలీ మిర్జా. నెక్స్ట్ వన్, జాయిన్ ఇండియా ఉద్యమము చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ సంస్థానంలో చాలాసార్లు దీనిపైన క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిజాంకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రముఖమైన ఉద్యమము జాయిన్ ఇండియా ఉద్యమము. సో హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలని స్వామి రామానంద తీర్థ 1947 ఆగస్టు 7న జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. దీంతో రామానంద తీర్థ మరియు అనేక మంది అరెస్టుకు గురి కావడము జరిగింది. 1947 ఆగస్టు 15న మోతీలాల్ మంత్రి హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ వద్ద భారతదేశ తిరంగ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, భారతదేశం యొక్క తిరంగ పతాకాన్ని ఎగరవేసినటువంటి వ్యక్తి ఎవరు? మోతీలాల్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడైన ఎం రామచంద్రరావు మద్రాసు వెళ్ళి అక్కడ అయ్యదేవర కాళేశ్వరరావుతోనూ ఆచార్య ఎన్జి రంగాతో చర్చలు జరిపారు. మరొక సభ్యుడైన గోవిందాదాస్ షరాఫ్ మహారాష్ట్రలో పర్యటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్లలో డాక్టర్ మేల్కోటి పర్యటించినట్లుగా తెలుస్తుంది. కర్ణాటక మధ్య పరగానాలలో బీరర్లో స్వామి రామానంద తీర్థ పర్యటించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మరి భారతదేశంలో లేదా హైదరాబాద్ సంస్థానంలో కావచ్చు జాయిన్ ఇండియా ఉద్యమం యొక్క శిబిరాలు ఎక్కడెక్కడ ఉండేవి? సో దాబా శిబిరము సి వామన్ రావు ఆధ్వర్యంలో ఉండేది. రేపాల క్యాంప్ శిబిరము కోదాటి నారాయణరావు ఆధ్వర్యంలో, గద్వాల టి నాగప్ప, బల్లార్షా కేవి కేశవుల నాయకత్వంలో, సిరివంచ బి శ్రీరాములు గారి నాయకత్వంలో, మురళీ శిబిరం గంగారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సరిహద్దు శిబిరాలుగా కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే విజయవాడ టి హయగ్రీవాచార్య ఆధ్వర్యంలో, షోలాపూర్ మన్మాడ్ కేవి నరసింగారావు, చందానగర్ ఆదిలాబాద్ పివి నరసింహారావు ఆధ్వర్యంలో ఈ యొక్క జాయిన్ ఇండియా శిబిరాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇవేంటంటే సరిహద్దు ప్రాంతాలలో నిజాం సంస్థానానికి సరిహద్దులో ఉన్నటువంటి శిబిరాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నానజ్ ఆక్రమణ. బార్సీ అనే భారత భూభాగం చుట్టూ హైదరాబాద్ ప్రాంతము కలదు. బార్సీ ప్రాంతంలో భారత్ తన మిలిటరీ దళాలను ఉంచింది. హైదరాబాద్కు చెందిన నానాజ్ అనేటువంటి ఒక గ్రామము బార్సీ ప్రాంతానికి వెళ్లే దారిలోనే కలదు. నానాజ్ ప్రాంతంలో హైదరాబాద్ భారత ప్రభుత్వాల మధ్య ఘర్షణలు కూడా జరుగుతూ ఉండేవి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యొక్క నానాజ్ అనేటువంటి ప్రాంతం దగ్గర 1948 మే 5న మొదలైన ఘర్షణలలో నానాజ్ ప్రాంతము ఉద్రిక్తలతో ఉడికిపోయింది. నెక్స్ట్, భారత్ హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ఇరు పక్షాల మధ్య కాల్పులు కూడా ఇక్కడ జరిగాయి. హైదరాబాద్కు చెందిన 7 అధికారులు భారత దళంతో పోరాడుతూ మరణించడం జరిగింది. 1948 జూలై 24న భారత దళాలు నానాజ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడము జరిగింది. సో నానాజ్ ప్రాంత ఆక్రమణ తర్వాత రెండు ప్రభుత్వాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే భారత ప్రభుత్వము నిజాం సంస్థానంలోని నానాజ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఎప్పుడైతే ఆక్రమించడం జరుగుతుందో, సో ఇంకా అక్కడ పరిస్థితులు కొంచెం ఉద్రిక్త వాతావరణంగా
ఏర్పడ్డాయని చెప్పేసి తెలుస్తుంది. హైదరాబాద్ భారతదేశ సంస్థానాల వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నటువంటి పివి మీనన్ ఎప్పటికప్పుడు హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులను భారతదేశ ప్రభుత్వానికి తెలియచేసేవారు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు ఈ మధ్యలో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి పర్సన్ పేరు ఎవరు? పివి మీనన్. ఇతను హైదరాబాద్ భారతదేశ సంస్థానాల వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి పివి మీనన్. సో ఇతను ఏం చేసేవాడు? హైదరాబాద్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం కూడా రాష్ట్ర పరిస్థితులను భారతదేశ ప్రభుత్వానికి తెలియచేసేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ఈ ఉద్రిక్తతను తొలగించడానికి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రయత్నించడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, లార్డ్ మౌంట్ బాటన్ మధ్యవర్తిత్వము ఏ విధంగా ఉందో చూద్దాం. మౌంట్ బాటన్ తన పత్రికల వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి అలెన్ క్యాంబెల్ను హైదరాబాద్కు పంపి రెండు ప్రభుత్వాల మధ్య శాంతి నెలకొల్పుటకు ప్రయత్నించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ఎగ్జామ్లో అడగడం జరిగింది ఒకసారి. ఓకేనా? లార్డ్ మౌంట్ బాటన్ తన పత్రికల వ్యవహార కార్యదర్శిగా ఉన్నటువంటి ఎవరు? అలెన్ క్యాంబెల్ను హైదరాబాద్కు పంపి సెటిల్మెంట్ చేయడానికి చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో క్యాంబెల్ మరియు లాయక్ అలీల మధ్య రెండు అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకటేంటి? హైదరాబాదులో చట్టబద్ధత లేని సాయుధ దళాలను రద్దు చేయాలి అని చెప్పేసి ఒకటి. రెండవది, విదేశాలకు రాజకీయ దూతలను పంపకూడదు, కానీ ఆర్థిక సంబంధాల కొరకు విదేశాలకు దూతలను పంపుకోవచ్చు అని చెప్పేసి కూడా రెండు అంశాలపైన చర్చించడము జరిగింది. నెక్స్ట్ వన్, మూడవది, 1949 జనవరి 1 లోపు హైదరాబాద్ రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి. ఖచ్చితంగా 1949 జనవరి 1 లోపు హైదరాబాద్ రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు. లాయక్ అలీపై అంశాలను అంగీకరించినప్పటికీ వాటిని అమలు చేయడము జరగలేదు. రజాకార్ నాయకుడైన కాసిం రజ్వీ హైదరాబాద్లో ఉత్తేజితభరితమైన ప్రసంగాలు చేస్తూ ఢిల్లీలోని ఎర్రకోటపై అసఫ్ జాహీల పతాకాన్ని ఎగురవేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగినటువంటి వ్యక్తి ఈ కాసిం రజ్వీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నిజాం అధికారుల నమ్మక ద్రోహము. మొదటి వ్యక్తి ఎల్డ్రూస్. నిజాం రాజ్య సైన్యాధిపతి అయిన ఎల్డ్రూస్ నిజాం సైన్యము శక్తి సామర్థ్యాల గురించి మరియు సైన్యం ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తుందో లాంటి సమాచారంను ఎప్పటికప్పుడు భారత యూనియన్కు లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్కు చేరవేసేటువంటి వ్యక్తి ఎవరు? ఎల్డ్రూస్ అనేటువంటి వ్యక్తి. సో ఇతను ఏంటి? నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే ఎల్డ్రూస్. సో ఎల్డ్రూస్ నిజాం రాజ్యం తరపున ఆయుధాలు కొనుగోలుకు ఇంగ్లాండ్కు వెళ్ళాడు. ఆ విషయము ముందుగానే భారత ప్రభుత్వంకు తెలియచేసి వెళ్ళడము జరిగింది. సో ఇటువంటి సమాచారం భారత ప్రభుత్వంకు ఆపరేషన్ పోలో నిర్వహించడానికి గల కారణాలను అంతర్జాతీయ సమాజానికి చూపించడానికి ఎంతో ఉపయోగపడినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఆపరేషన్ పోలో నిర్వహించడానికి కారకులైనటువంటి వ్యక్తి ఎవరు? ఎల్డ్రూస్ అనేటువంటి ఒక రాజ్య సైన్యాధిపతి. అందుకే ఇతను ఇంపార్టెంట్ పర్సన్. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్. చాలాసార్లు అడగడం కూడా జరిగింది. ఓకేనా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, హిమ్మత్ బేగ్. సో హైదరాబాద్ రాజ్య లెఫ్టినెంట్ కర్నల్ హిమ్మత్ బేగ్ హైదరాబాద్ రాజ్య దక్షిణ ప్రాంత కమాండర్గా ఉండేటువంటి వ్యక్తి ఇతను హిమ్మత్ బేగ్. ఇతను తన ఆధీనంలో ఉన్న సైన్య సమాచారంను మరియు రహస్య కోడ్లను షోలాపూర్ డివిజన్కు భారత ఆర్మీ కమాండర్గా ఉన్న బ్రిజ్ బాటియాకు పంపించేటువంటి వ్యక్తియే హిమ్మత్ బేగ్. ఇతను కూడా నిజాంకి ద్రోహం చేసిన వాడిగా చెప్పుకోవచ్చు. బ్రిజ్ బాటియా ఈ సమాచారంను మేజర్ జనరల్ చౌదరికి అందించేవాడు. సో ఈ విధమైన నమ్మక ద్రోహులు నిజాం ప్రభుత్వము కేవలం 4 రోజుల్లోనే, కేవలం అంటే 4 రోజుల్లోనే లొంగిపోవడానికి దారి తీసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే దీనికి కారణం ఎవరో ఈ యొక్క వ్యక్తులుగానే చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ప్లెబిసైట్. భారత ప్రభుత్వము హైదరాబాద్పై దాడి చేసే అవకాశం ఉందని నిజాం భావించి ఆంధ్ర ప్రాంతం నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంతంలో మరియు ఇతర నదుల ప్రాంతంలో ఉచితంగా భూములను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో భారత్లోని వివిధ ప్రాంతాలలోని ముస్లింలు పాకిస్తాన్కి వలస వెళ్ళేవారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ విధంగా వలస వెళ్ళే వారికి హైదరాబాద్ సంస్థానంలో స్థిరపడడానికి కావలసిన అవకాశాలను కల్పించి వారిని
హైదరాబాద్ రాజ్యంలో స్థిరపడే విధంగా చర్యలు కూడా చేసుకున్నారు. సో ఎందుకోసం అని చెప్పేసి ఇది హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం జనాభా కనుక ఎక్కువగా ఉంటే మేము ప్రత్యేక దేశాన్ని సృష్టించుకోవచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటువంటి అనుకూల అవకాశాలు ఉండడంతో హైదరాబాద్ రాజ్యంలో ఒక అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ప్లెబిసైట్ నిర్వహించాలని చెప్పేసి నిజాం భారత ప్రభుత్వంకు రాయబారం పంపింది. ఓకేనా, ప్లెబిసైట్ అంటే ఏంటి? ప్రజాభిప్రాయ సేకరణ. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాజ్యము మరియు భారత యూనియన్ల మధ్య వివాదాంశాలు. మొదటిది యథాతథ ఒప్పంద ఉల్లంఘనలు. మొదటిది ఆయుధాలను సమకూర్చుకోవడం. ఆయుధాలు సమకూర్చుకోవడానికి హైదరాబాద్ మిలిటరీ జనరల్ ఎల్ రూస్ను ఇంగ్లాండ్ పంపించడము జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ సైనికుడు అయిన సిడ్నీ కాటన్ మరియు హెన్రీ లాస్విజ్ల ద్వారా ఆయుధాల సరఫరాకు ఒప్పందం కూడా కుదిరినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో బ్రిడ్జిలను కూల్చడానికి, హైదరాబాద్ రాజ్యంపై ఇండియా దాడిని ఆలస్యం చేయడానికి అన్నట్టు. ఓకేనా, బ్రిడ్జిలను కూల్చడానికి ఉపయోగించే మందుగుడ్డు సామాగ్రిని మాజీ బ్రిటిష్ అధికారి టిటి మూర్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎవరు? ఈ ఎల్రూసు ఇంగ్లాండ్కి వెళ్ళి ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మందుగుండు సామాగ్రి పైన ఎవరితో? ఈ యొక్క సైనికాధికారి అయినటువంటి టిటి మూర్తో ఒప్పందం కుదుర్చుకోవడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, సో ఈ రెండు విషయాలు కూడా యథాతథ ఒప్పంద ఉల్లంఘనలే అనే కారణం కూడా భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య నిర్వహించడానికి అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాజ్యం తన భూభాగంలో సాధారణ క్రయ విక్రయాలలో సైతము భారత రూపాయి వినియోగంపై పరిమితులు విధించడం జరిగింది. నెక్స్ట్, ఒప్పందంలోని విదేశీ వ్యవహారాల నియమాములకు భంగం కలిగిస్తూ హైదరాబాద్ రాజ్యము భారత సెక్యూరిటీల నుంచి 20 కోట్ల రూపాయలను పాకిస్తాన్కి రుణంగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాజ్యంకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వము తీసుకున్న ఆర్థికపరమైన చర్యలు మరియు ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. భారతీయ వాయు రవాణా సంస్థలు ఏవి కూడా తమ విమానాలను హైదరాబాద్ సరిహద్దులు కూడా దాటకూడదని చెప్పేసి ఆంక్షలు విధించడం జరిగింది. సో వీటిని గనక అతిక్రమిస్తే వారి అనుమతులు రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అందులో భాగంగానే దక్కన్ ఎయిర్వేస్ సేవలు నిలిపివేసింది. ఇంపార్టెంట్ పాయింట్. హైదరాబాద్ రాజ్యం గుండా ప్రయాణించే రైళ్ల సంఖ్యను రోజుకు 1 మాత్రమే పరిమితం చేసింది. ఆ రైలు కూడా ఒక భారత సైన్య పహారా తప్పనిసరి చేసింది. హైదరాబాద్ రాజ్యంకు బదిలీ చేయబడే భారత ప్రభుత్వ సెక్యూరిటీలపై పరిమితులు విధించారు. అలాగే హైదరాబాద్ రాజ్యం నుంచి జరిగే బంగారము, వజ్రాభరణాల, నాణాల ఎగుమతులపై నిషేధం విధించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మరియు హైదరాబాద్ స్టేట్ బ్యాంకులకు మధ్య గల సంబంధాలు తక్షణమే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడము జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. అదే సమయంలో హైదరాబాద్కు చెల్లించాల్సిన భారతీయుల రుణ మొత్తాలను నిలిపివేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే మొత్తానికి ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మొత్తం కూడా నిజాం సామ్రాజ్యాన్ని ఎటువంటి సంబంధాలు వేరొక వ్యక్తులతో సంబంధాలు లేకుండా చేయడమే భారతదేశం యొక్క ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, హైదరాబాద్ రాజ్యం ముందు 2 మార్గాలు ఉండేవి. అవి భారత యూనియన్లో విలీనం కావడమో లేదా యుద్ధాన్ని ఎదుర్కోవడమో అని జవహర్లాల్ నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రకటించడం నిజాంకు హెచ్చరిక వల్లే కనిపించింది. హైదరాబాద్ విలీనం తర్వాత భారత యూనియన్లోని 35 మిలియన్ల ముస్లింలకు మరింత స్థైర్యము చేకూరుతుందని ఢిల్లీ ప్రభుత్వము భావించింది. సో విలీనంకు నిజాం సహకరిస్తే హైదరాబాద్కు నిజాం రాజ్యాంగపర పదవిలో పాలకునిగా ఉండవచ్చని పేర్కొంది. అయితే రజాకార్లు మాత్రము హైదరాబాదుని ఇస్లామిక్ రాజ్యంగా పరిగణించరు. ఎట్టి పరిస్థితులలో భారత యూనియన్లో విలీనం కాకూడదని వాదించడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఇక్కడ వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ యొక్క ఎంఐఎం పార్టీకి చెందినవారు. ఓకేనా, రజాకార్ వ్యవస్థని స్థాపించినటువంటి వ్యక్తులు ఇస్లామిక్ రాజ్యాంగానే పరిగణించాలని చెప్పేసి పేర్కొన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత యూనియన్లో విలీనం కాకూడదని చెప్పేసి కూడా వీరు వాదించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, వివిధ దేశాల మద్దతు కోరుతూ నిజాం రాసినటువంటి లేఖలు.
మొదటిది బ్రిటిష్ చక్రవర్తి అయినటువంటి 6వ జార్జ్ గారికి లేఖ రాయడం జరిగింది. బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి క్లెమెంట్ అట్లీకి, బ్రిటన్ ప్రతిపక్ష నాయకుడు విన్స్టన్ చర్చిల్ గారికి, అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గారికి కూడా ఇతను లేఖలు రాయడం జరిగింది. సో నిజాం వ్యక్తిగతంగా లేఖలు రాసి సహాయము అభ్యర్థించారు. అంటే భారత ప్రభుత్వము మా పైన కక్ష సాధింపు చర్యలు, అంతేకాకుండా దురాక్రమణకి పాల్పడుతుంది, మీరు మాకు సహాయం చేయాలి అనేటువంటి ఒక ముఖ్యమైన అంతరార్థంతో ఈ యొక్క లేఖలను రాసినట్లుగా తెలుస్తుంది. నిజాం ప్రభుత్వము 1947 నవంబర్ 29న భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందంను చేసుకుని హైదరాబాద్ రాజ్యం యొక్క విదేశీ వ్యవహారాలను 1948 నవంబర్ 29 వరకు కూడా భారత ప్రభుత్వం నాకు అప్పగించడం జరిగింది. సో ఈ యథాతథ ఒప్పందం అమలులో ఉన్నందున తాము హైదరాబాద్ రాజ్యంకు ఎటువంటి సహాయము అందించలేమని తమ అశక్తతను తెలియజేస్తూ అమెరికా అధ్యక్షుడు మరియు బ్రిటన్ ప్రభుత్వాలు కూడా నిజాంకి లేఖను రాయడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క యథాతథ ఒప్పందము ఆల్రెడీ భారత యూనియన్కి ప్లస్ హైదరాబాద్ సంస్థానానికి అంటే మీకు ఎలాగూ ఉంది కాబట్టి మేము ఎలాంటి సహాయం కూడా అందించలేమని చెప్పేసి అమెరికా అంతేకాకుండా బ్రిటన్ ప్రభుత్వాలు కూడా నిజాంకి మళ్ళీ తిరిగి లేఖను రాయడము జరిగింది. సో ఈ విధంగా అమెరికా మరియు బ్రిటన్ వీరి యొక్క లేఖలను తిరస్కరించడంతో, మద్దతు లేఖలను తిరస్కరించడంతో వీరేం చేస్తారు, నిజాం యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ రాజ్య ఫిర్యాదు అంశం ఏ విధంగా ఉందో చూద్దాం. 9 ఆగస్టు 1948న లాయక్ అలీ అధికారికంగా ప్రకటిస్తూ హైదరాబాద్ రాజ్యము భారత ప్రభుత్వంతో గల వివాదంను ఐక్యరాజ్య సమితికి నివేదించబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేశాను. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని 32వ నిబంధన ప్రకారము అంతర్జాతీయ శాంతి సుస్థిరతకు భంగం కలిగించే వివాదాల విషయంలో జోక్యం చేసుకునే భావనను ఊటంకిస్తూ హైదరాబాద్ రాజ్యము భద్రతా మండలి సెక్రటరీ జనరల్ ఆగస్టు 24న భారత ప్రభుత్వంపై అధికారికంగా ఫిర్యాదు చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సెక్రటరీ జనరల్కి ఆగస్టు 24న భారత ప్రభుత్వంపై ఇతను ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఏ చట్టం ప్రకారం అది ఐక్యరాజ్య సమితి చార్టర్లోని 32వ నిబంధన ప్రపంచ శాంతి, అంతర్జాతీయ శాంతి మరియు సుస్థిరతలకు భంగం కలిగించే వివాదాల అనేటువంటి ఒక అంశం పైన భారతదేశము ఇక్కడ మా పైన తిరుగుబాటు చేస్తుందనే ఉద్దేశంతో, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ విధంగా యుఎన్ఓకి ఒక లేఖను రాయడము జరిగింది. నెక్స్ట్, సో అయితే ఇలా అంతర్జాతీయ చట్టాలను వివాదంలోకి వినియోగించడం ద్వారా అది అంతర్జాతీయంగా ప్రాచుర్యం సంతరించుకుంటున్న క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో భారత ప్రభుత్వము ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే పోలీస్ చర్యను ప్రారంభించింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు. సో దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్, భద్రతా మండలి యందు హైదరాబాద్ సమస్య. ఓకేనా, ఫిర్యాదు చేయడం జరిగింది. సో మరి ఏం జరిగింది, దీనినే క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ అనే సంకేతాలతో వినియోగించారు. ఈ యొక్క లేఖని లేదా ఫిర్యాదుని ఏ విధంగా పిలిచారు, క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ అనే సంకేతంతో వినియోగించారు. అప్పుడు భద్రతా మండలిలో గల వారు ప్రెసిడెంట్ అలెగ్జాండర్ కడోగన్, ఇంపార్టెంట్ పర్సన్, బ్రిటన్ సభ్యుడు ఇతను. ఓకేనా, బ్రిటన్కి చెందినటువంటి వ్యక్తి, భద్రతా మండలిలో ప్రెసిడెంట్, ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ జనరల్గా. సో ఇందులో సభ్యులు ఏరోచి ఫ్రాన్స్, మాలిక్ అమెరికా, ఉమ్నా బెర్నల్ కొలంబియా, నతనియా బెల్జియం, రునోఫ్ ఉక్రెయిన్, జెన్సుఫ్ అమెరికా, జనరల్ మ్యాగ్నటన్ కెనడా, ఎల్ కౌరీ సిరియా, ఆర్సే అర్జెంటీనా, సింగ్ చైనాకు చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క భద్రతా మండలిలో ఈ యొక్క హైదరాబాద్ సమస్యని పరిశీలించడానికి ఉన్నటువంటి వ్యక్తులు. ఓకేనా, నెక్స్ట్ వన్, అయితే హైదరాబాద్పై పోలీస్ చర్య జరుపుతున్న సమయంలో అంతర్గత అశాంతి చెలరేగకుండా ముందస్తుగానే అత్యవసర పరిస్థితిని భారత ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. సో మరోవైపు హైదరాబాద్ ప్రభుత్వము సాధ్యమైనంత త్వరగా తమ ఫిర్యాదును పరిష్కరించమని భద్రతా మండలిని కోరింది. 17 సెప్టెంబర్న హైదరాబాద్ రాజ్యము ఎప్పుడైతే భారత ప్రభుత్వంకు లొంగిపోయిందో అప్పుడే భద్రతా మండలి సభ్య దేశాలకు ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలనే ఉత్సాహం సన్నగిల్లింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ వన్, సో ఆ సమయంలో భద్రతా మండలికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం ఏది,
ఫ్రాన్స్ దేశము. ఓకేనా. సో అయితే హైదరాబాద్పై చర్య కేవలము ఒక పోలీస్ చర్య మాత్రమేనన్న భారత్ వాదనను కూడా ఐరోపా దౌత్యవేత్తలు మద్దతు తెలుపలేదు. నెక్స్ట్ వన్, మరోవైపు తమ ప్రాంతాలైనటువంటి పాండిచ్చేరి, మహే అనేటువంటి ప్రాంతాన్ని భారతదేశము డిమాండ్ చేయడము ఫ్రాన్స్కి నచ్చలేదు. సో సిరియా మాత్రము హైదరాబాద్ రాజ్యంకు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక ఈ వివాదంలో మధ్యవర్తిత్వం సైతము నెరపేందుకు లేదా వహించేందుకు మద్దతు ఇచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి మద్దతు ఇవ్వకుంటే ఒక సిరియా మాత్రమే మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తుంది, గుర్తుంచుకోవాలి. సో ఈ అంశంపై హైదరాబాద్ విధానము లేదా వాదన. హైదరాబాద్ భారతదేశంలో అంతర్గత సమస్య కావున హైదరాబాద్ ప్రభుత్వ ఫిర్యాదును గురించి పట్టించుకునే లేదా వ్యవహరించే అధికారం ఐక్యరాజ్య సమితికి లేదు. ఓకేనా. నెక్స్ట్, ఇండోనేషియా సమస్య ఐక్యరాజ్య సమితి ముందు వచ్చినప్పుడు డచ్ వారు వాదిస్తూ ఇండోనేషియా ఆర్టికల్ 35 ప్రకారం గల దేశం అనే అర్థంలోకి రాదని తెలియచేసింది. అయితే భారతదేశము ఇండోనేషియాను డచ్ వారి అంతర్గత సమస్యగా పరిగణించాలని చెప్పేసి కూడా తెలియచేసింది. నెక్స్ట్ వన్, 1948 జనవరిలో జమ్మూ మరియు కాశ్మీర్పై దురాక్రమణ చేసిందని పాకిస్తాన్పై ఐక్యరాజ్య సమితి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ అభ్యర్థన. సో తక్షణమే భద్రతా మండలి తగిన చర్య తీసుకొని భారతదేశ దురాక్రమణను నిలిపివేయాలని, భారత సైనికులను వెనక్కి పంపాలని కూడా ఈ యొక్క అభ్యర్థనలో హైదరాబాద్ లేదా నిజాం సంస్థానము ఐక్యరాజ్య సమితిని కోరింది. సో 35వ ఆర్టికల్లోని 2వ పేరా ప్రకారము ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని ఏదైనా దేశము తన సభ్య దేశాలతో గల వివాదాలను కలిగి ఉంటే వాటిని సాధారణ సభకు కానీ భద్రతా మండలి దృష్టికి కానీ తీసుకురావచ్చునని చెప్పేసి తెలియజేస్తుంది. సో భారత ప్రభుత్వం విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు, పరిమితులను వెంటనే తొలగించాలని పేర్కొంది. ఓకేనా. యథాతథ స్థితి ఒప్పందాల్లో ఎక్కడ కూడా అంతర్గత శాంతి భద్రతల నిర్వహణకు సైన్యంను వినియోగించుకోవచ్చునని స్పష్టంగా పేర్కొనలేదు. ఇంపార్టెంట్ పాయింట్. సో బ్రిటిష్ వైస్రాయి ప్రకటన ప్రకారము భారత స్వాతంత్ర చట్టం ప్రకారము వివిధ రాజ్యాలు తమ స్వంత నిర్ణయం తీసుకోవడంతో పూర్తిగా స్వేచ్ఛ కలిగి ఉంటాయి. కావున హైదరాబాద్ రాజ్యంకు సైతము సాంకేతికంగా ఈ స్వేచ్ఛ వర్తిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క అభ్యర్థనలో ఒక పాయింట్గా ఉంది. సో వాస్తవానికి భారత ప్రభుత్వమే యథాతథ స్థితి ఒప్పందము అంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ను ఉల్లంఘించింది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, భారతదేశ అభ్యర్థనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ స్వతంత్ర రాజ్యము కానందున భద్రతా మండలికి ఫిర్యాదు చేసే హక్కును కలిగి లేదు అని పేర్కొంది. కావున మొదటి భద్రతా మండలి హైదరాబాద్ ప్రభుత్వంకు గల ఈ అర్హతను గురించి పరిశీలించాలని చెప్పేసి పేర్కొంది. ఓకేనా. చట్టపరంగా రాజకీయంగా హైదరాబాద్ ఎప్పుడు పూర్తిగా స్వతంత్ర రాజ్యంగా లేదు అని చెప్పేసి కూడా భారతదేశము పేర్కొంది. భారీ స్థాయిలో ఆయుధాలను కలిగి ఉండడమే కాకుండా రజాకార్ వంటి ప్రైవేట్ సైన్యము ఆగడాలను ప్రోత్సహించడం హైదరాబాద్ ప్రభుత్వ ప్రమాదకర స్వభావంను తెలియజేస్తుంది అని చెప్పేసి కూడా భారతదేశము ఐక్యరాజ్య సమితి ముందుంచినటువంటి ఒక అభ్యర్థనగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాజ్యంలోని అనేక ప్రాంతాలలో శాంతి భద్రతలకు నిరంతరాయంగా భంగం కలగడం వలన మాత్రమే భారత ప్రభుత్వ దళాలు ప్రవేశించాయని, హైదరాబాద్ ప్రాంత ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగానే వారితో భారత ప్రభుత్వ సంబంధాలు నెలకొల్పబడతాయి అని చెప్పేసి కూడా భారత్ ప్రకటించింది. నెక్స్ట్ వన్, కేసుల ఉపసంహరణ ఏంటో చూద్దాము. నిజాం ప్రభువు సెప్టెంబర్ 22న ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కి పంపిన సందేశంలో తాను సెప్టెంబర్ 13న తమ రాజ్య ప్రతినిధులకు తమ రాజ్యము వేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోమని చెప్పేసి కూడా పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. తమ ప్రతినిధులను ఆదేశించామని కూడా తెలపడం జరిగింది ఎప్పుడైతే యుఎన్ఓలో వేసినటువంటి కేసుని. నెక్స్ట్, ఫిర్యాదు చేసిన సమయము నాటి సంబంధిత మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 17 నాటికి నిజాం తన ఆధీనంలో ఉన్నందున తానే ఉపసంహరణ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, సెప్టెంబర్ 30న ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ నిజాం నుంచి ఉపసంహరణకు వచ్చిన సమాచార సందేశంను ధృవీకరించెను. నిజాం తన ఫిర్యాదును స్వచ్ఛందంగా
ఉపసంహరించుకున్నాడని భారత ప్రతినిధి తెలియజేశారు. అయితే పోలీస్ చర్య తర్వాత భారత ప్రభుత్వము కేవలము శాంతి భద్రతల నిర్వహణ బాధ్యతతో ఆగిపోకుండా మిగిలిన పరిపాలనా అంశాలను సైతము తన చేతిలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ వన్. అయితే మరోవైపు నిజాం తన ఫిర్యాదుని ఉపసంహరించుకున్నా కానీ భద్రతా మండలి మాత్రము క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ని తన ఎజెండా నుంచి తొలగించలేదు. ఎందుకనగా నిజాం భారత ప్రభుత్వము ఒత్తిడి సైనిక చర్యతో అలా చేసి ఉంటుందని చెప్పేసి కూడా భావించింది. 15 డిసెంబర్ 1948న క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్పై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రతినిధులను ఆహ్వానించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి జఫరుల్లా ఖాన్ భారత్ వాదనలు తిరస్కరించారు. అతడే ప్లెబిసైట్ని భద్రతా మండలిలో ప్రతిపాదించారు. తద్వారా హైదరాబాద్ స్వతంత్రంగా ఉండాలో లేదా భారత యూనియన్లో కలవాలో అక్కడ ప్రజలే నిర్ణయించుకుంటారని కూడా ఒక కొత్త వాదనని యుఎన్ఓ ముందుకు ఉంచడము జరిగింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే నవాబ్ మోయిన్ నవాజ్ జంగ్ హైదరాబాద్ ప్రమాదంలో ఉందని గ్రహిస్తాడో వెంటనే ఆర్థిక మంత్రిగా తనకు ఉన్న అధికారాలతో 42 కోట్ల రూపాయలను లండన్లోని నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంకులోకి ప్రత్యేక నిధిగా పంపిస్తారు లేదా బదిలీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ధనాన్ని తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వం వేసిన న్యాయపరమైన వ్యాజ్యము సైతము విఫలమైంది. సైనిక చర్యతో ఒక ప్రాంతాన్ని ఆక్రమించడం ద్వారా ఆ రాజ్యంకు వారసత్వ హక్కును భారత ప్రభుత్వము సంక్రమించిందని ఈ ధనంను తిరిగివ్వడం కుదరదు అని కూడా తిరస్కరించింది. అలాగే ఈ ధనంను భారత ప్రభుత్వంకు తిరిగి ఇవ్వడం అంటే చట్టబద్ధంగా భారతదేశానికి హైదరాబాద్పై అధికారాలను ధృవీకరించినట్లు అవుతుందని చెప్పేసి కూడా మరో సందేశంలో సైతము తిరస్కరించింది. నెక్స్ట్, ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న ఆ రోజుల్లో పశ్చిమ దేశాలకు భారతదేశ మద్దతు అవసరమై ఉంది. అందుకు అనుగుణంగా క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ను వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్ వన్. అదే సమయంలో పశ్చిమ దేశాలు భారత్ను పూర్తిగా నమ్మలేదు. అందుకే భద్రతా మండలిలో క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ను తమ ఎజెండా నుంచి సంపూర్ణంగా తొలగించలేదు. అదే సమయంలో మోయిన్ నవాజ్ జంగ్ హైదరాబాద్పై భారతదేశ దురాక్రమణలను మరియు యథాతథ స్థితి ఒప్పంద ఉల్లంఘనలను అంతర్జాతీయ న్యాయస్థానము, ఇది ఎక్కడుంది, ది హేగ్లో ఉంది, అంతర్జాతీయ న్యాయస్థానంకు బదిలీ చేయమని భద్రతా మండలిని కోరినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇదే అదనుగా పాకిస్తాన్లో హైదరాబాద్ రాజ్య ప్రతినిధి అయినటువంటి మర్ ముస్తాక్ అహ్మద్ ప్రవాస సభ్యత్వంను ఏర్పాటు చేసి తమ ప్రభుత్వంను గుర్తించుమని భద్రతా మండలిని కోరాను. దీంతో ఇబ్బందికరంగా భావించిన భారత ప్రభుత్వము నిజాం ప్రభువును రాజప్రముఖగా పేర్కొంటూ సముచిత స్థానము ఇచ్చింది. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకై ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలియచేసేందుకు మేజర్ జనరల్ చౌదరి స్థానంలో ఎంకే వెల్లుడిని ముఖ్యమంత్రిగా నియమించడము జరిగింది. నెక్స్ట్, దీంతో నిజాం రాజ్యాంగపర అధినేత ప్రజాస్వామ్యయుత ప్రభుత్వము ఏర్పడినట్లయింది. అయినప్పటికీ హైదరాబాద్ పాలన యంత్రాంగ పాలన వంటిది. నిజాంకు కాక భారత ప్రభుత్వంకు అనుబంధంగా ఉండాలని హైదరాబాద్ ప్రభుత్వ హిందూ ముస్లిం ఉద్యోగులను తొలగించి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులతో నింపింది. దాంతో హైదరాబాద్లో ఆంధ్ర ఉద్యోగులు అనేటువంటి ఒక సమస్య కూడా ఇక్కడ మళ్ళీ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్లోని ఎంపీలు హైదరాబాద్ రాజ్య ప్రజలకు తమకు నచ్చిన విధంగా తమ భవిష్యత్తు నిర్ణయించుకోవడంకు తగిన అవకాశంను బ్రిటిష్ ప్రభుత్వము ఇవ్వలేదని విమర్శించడము జరిగింది. విన్స్టన్ చర్చిల్ సైతము హైదరాబాద్ పట్ల భారత వైఖరి అనుసరించిన విధానము నచ్చలేదు అని పేర్కొన్నారు. దాంతో బ్రిటన్ను మెప్పు పొందేందుకు జవహర్లాల్ నెహ్రూ కామన్వెల్త్లో సభ్యత్వము తీసుకున్నారు. అదే సమయంలో భారత ప్రభుత్వము అంతర్జాతీయంగా అనేక సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఆపరేషన్ పోలోలో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం. హైదరాబాద్ రాజ్యము విలీనమైన భారత ప్రభుత్వంకు మరియు నిజాంకు మధ్య జరిగిన చర్చలు 1948 జూన్ చివరి వారం వరకు కూడా కొనసాగి విఫలమయ్యాయి. 1948 జూలై చివరి వారంలో హైదరాబాద్ రాజ్యంపై దాడి చేయడానికి భారత ప్రభుత్వము సిద్ధమైంది. కానీ ఆ సమయంలో కాశ్మీర్ సమస్య ఇంకా రగులుతుండటం వలన మరియు ఋతుపవన వర్షపాతము అధికంగా ఉండటం వలన హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యను కొంతకాలము
వాయిదా వేసింది. సో ఇటువంటి సమయంలో హైదరాబాద్ రాజ్యంనకు పెద్ద మద్దతుదారుడైన అహ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబర్ 11న మరణించడము జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎప్పుడు మరణించాడు ఇతను? 1948 సెప్టెంబర్ 11వ తేదీన మరణించడం జరిగింది. ఇదే అదనుగా మరియు ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ అంశం చర్చకు రానున్నదని భావించి సెప్టెంబర్ 13న హైదరాబాద్పై సైనిక చర్య నిర్వహించాలని భారత ప్రభుత్వము నిర్ణయించింది. హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు రజాకార్లు కొనసాగుతున్న హింసకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కొరకు భారత ప్రభుత్వము పోలీస్ చర్యను నిర్వహించబోతుందని బ్రిటిష్ హై కమిషన్కు, పాకిస్తాన్ హై కమిషనర్కు, అమెరికా ప్రభుత్వానికి కూడా భారతదేశం తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్. హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వము సైనిక చర్యను నిర్వహిస్తున్నప్పటికీ దానికి పోలీస్ చర్య అని పేరు పెట్టడము జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్. ఎందుకంటే ఒక స్వతంత్ర రాజ్యంపై మరొక స్వతంత్ర రాజ్యము సైనిక చర్య నిర్వహించడము యుఎన్ఓ యొక్క ప్రాథమిక సూత్రానికి విరుద్ధము. సో సైనిక చర్య అనకూడదని చెప్పేసి దీనికి పోలీస్ చర్య అని పేరు పెట్టడము జరిగింది. ఇదొకటే మెయిన్ రీజన్. అంటే ఒక స్వతంత్ర దేశం పైన మరొక స్వతంత్ర దేశము యుద్ధము చేస్తే లేదా రాజ్య ఆక్రమణ చేస్తే ఏమవుతుంది? అది యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధము. సో ఎందుకంటే అప్పుడు ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగాల్సి ఉంటుంది. సో ఈ సైనిక చర్యకు సమకాలికంగా కొరియా ద్వీపంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం కూడా పోలీస్ చర్య పేరుతో ట్రూమన్ డాక్యుమెంట్ సైనిక చర్యను చేపట్టినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య చేపడుతున్నప్పటికీ దానిని పోలీస్ చర్యగా నామకరణము చేసింది. సో సైనిక చర్యకు రుజువులు ఉండకుండా ఉండడానికి సైన్యానికి అయ్యే ఖర్చును వైద్యశాల ఖజానాలో జమ చేసింది. తదనంతరం సెప్టెంబర్ 13న హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వము పోలీస్ చర్యను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడది? సెప్టెంబర్ 13వ తేదీన. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్. ఈ పోలీస్ చర్య సమయంలో కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సదరన్ కమాండ్గా ఉన్న ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ ఈఎన్ గోడాట్. ఓకేనా? ఈఎన్ గోడాట్. సో ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుంచుకోవాలి. పోలీస్ చర్య జరుగుతున్న సమయంలో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరున్నారు? లెఫ్టినెంట్ జనరల్ ఈఎన్ గోడాట్. సో దీనితో కేవలం 4 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలోని సేనలు ప్రవేశించాయి. ఒకవేళ ఎల్రూస్ అలాంటి పని చేయకపోతే భారత సైన్యము సెప్టెంబర్ 17లోగా హైదరాబాద్ నగరంలోనికి రాకపోయేది. దీనితో సెప్టెంబర్ 17 సాయంకాలము యుఎన్ఓ భద్రతా మండలిలో హైదరాబాద్ అంశం చర్చకు వచ్చి హైదరాబాద్ రాజ్యము స్వతంత్ర రాజ్యంగా లేక జమ్మూ కాశ్మీర్ల స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది. సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గము రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వన్. సెప్టెంబర్ 17 సాయంత్రము నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన అధికార రేడియో దక్కన్లో లొంగిపోతున్నట్లుగా ప్రకటించడము జరిగింది. దీనితో పాటు జైల్లో ఉన్న స్వామి రామానంద తీర్థను విడుదల చేయాలని కూడా ఆజ్ఞాపించాడు. 1948 సెప్టెంబర్ 18న నిజాం సైన్యాధిపతి జనరల్ ఎల్రూస్ మేజర్ జనరల్ చౌదరి ముందు లొంగిపోవడం జరిగింది. మిలిటరీ నియమాల ప్రకారము హైదరాబాద్ను మొదట చేరుకున్న మేజర్ జనరల్ జేఎన్ చౌదరి పాలనా బాధ్యతలు స్వీకరించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. జనరల్ కేఎన్ చౌదరి హైదరాబాద్ రాజ్యంపై మిలిటరీ గవర్నర్గా నియమితుడైనప్పటికీ చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగాడు. 1948 సెప్టెంబర్ 22న హైదరాబాద్పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు నిజాం కేబుల్ ద్వారా భద్రతా మండలికి తెలియజేశారు. సో ఈ పోలీస్ యాక్షన్ సమయంలో భారత సైన్యాధికారి జనరల్ బూచర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. సైన్యాధిపతి ఎవరు? జనరల్ బూచర్. సో ఈ పోలీస్ చర్య యాక్షన్ సమయంలో భారత రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ సెప్టెంబర్ 17న మహారాష్ట్రలో మరాఠ్వాడ సంగ్రామ్ ముక్తి దివాస్ పేరుతో, అంతేకాకుండా కర్ణాటకలో కర్ణాటక విభజన దినం పేరుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి జాతీయ జెండాను కూడా ఎగురవేయడము జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్. ఈ సందర్భంగా హైదరాబాద్
కడుపులో ఏర్పడ్డ పుండు తొలగిపోయిందని పేర్కొన్న నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంపార్టెంట్ పర్సన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. 1948 సెప్టెంబర్ 22న నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ యుఎన్ఓకు తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. 1948 సెప్టెంబర్ 18న జనరల్ చౌదరిని కలిసి లాంఛనంగా అధికారము అప్పగించడం జరిగింది. 1948 సెప్టెంబర్ 18న ప్రధానమంత్రి లాయక్ అలీని యూనియన్ సైన్యం గృహ నిర్బంధము చేసింది. ఎవరిని? లాయక్ అలీని. రజాకార్ నాయకుడిగా ఉన్నటువంటి కాసిం రజ్వీని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించింది. సో ఈ పోలీస్ చర్య అనంతరము హైదరాబాద్ సంస్థానానికి వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్కు బేగంపేట విమానాశ్రయం వద్ద మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వయంగా స్వాగతం పలికినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఓకేనా పోలీస్ చర్య లేదా సైనిక చర్య ఆపరేషన్ కాటర్ పిల్లర్ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరిగింది. ఇందులో జరిగినటువంటి అతి ముఖ్యమైన అంశాలను కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మెటీరియల్. అంతేకాకుండా ఒక బిట్ కూడా ఇందులోంచి మిస్ అయ్యే అవకాశమే ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు గనుక నా క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.